లార్డ్ జీసస్, ప్రభువా నీ వాక్యము మాకు కావాలి. నీ వాక్యాన్ని మేము లోపల దాచుకోవాలి ప్రభువా. ప్రతి ఒక్కరము నాయనా నీ వాక్యమును భద్రము చేసుకుందాము. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు తప్ప మాకెవరున్నారయ్యా? ఈ లోకములో ఏమీ పనికి రాజు, నీవు మాత్రమే కావాలి ప్రభు. నీవు మాతో ఉండాలి, నిరంతరము నీవు మాతో నుండుము. ఈ వెలుగుని మేము ఆస్వాదించుదాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడవయ్యా, నా ప్రార్థన ఆలకించి ప్రతి ఫలము కలుగజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రార్థన చేయము. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని సర్వాకృతుల గానం ప్రతిగానం చేయించుకుంటున్న సర్వోత్తర దేవుడు కుమారుడ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా నిన్నట ఉదయ కాలం నుండి ఉదయ కాలం వరకు నాయన మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలు ఉంచిందేవా, నీకే స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. అయ్యా ఈ దినాన ప్రభ మేమందరం కూడి నాయన అయ్యా నిన్ను సృష్టించడానికి, నిన్ను ఘనపరచడానికి నువ్వు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రములయ్యా. అయ్యా దేవా మా మధ్యకు రండి, పరిశుద్ధాత్మ దేవుడా మా మధ్యకు రండి, మా ప్రతి ఒక్క ప్రార్థన ఆలకించండి అయ్యా. నీ కృప ఎంబడి కృప మాకు దయచేయండి దేవా, నీకే నీ కను దృష్టి మా మీద ఉంచండి. ఆకాశములు భూమి సమస్తం సృజించిన దేవా, నీకే వందనములు, స్తోత్రములు నాయన. అయ్యా నైనా తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములయ్యా. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపములు ఒప్పుకొనుచుండగా సహాయం దయచేయండి అయ్యా. నీ రక్తంతో కడగండి, పరిశుద్ధపరచండి నాయన. నువ్వు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధులుగా ఉండటానికి నీ కృప మాకు దయచేయండి ప్రభా. నాయన నిరంతరము నైనా మేము ప్రతి ఒక్క పాప దోష పాపను కడుక్కుంటుండగా సహాయం దయచేయండి అయ్యా. అయ్యా అలాగే నేను, నా భర్త, నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దయతో క్షమించి మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి అయ్యా. ఇదే నాన్న ప్రభా, నీ బిడ్డలు ఇద్దరు ఆయన వాక్యం చెప్పబోచుండగా నాయన ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి అయ్యా. నీ చిత్తం మా పట్ల ఏమైనదో అది బయలుపరచండి. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం దయచేయండి. వినగలిగిన చెవులు గ్రహించుకునే మనసు మాకు దయచేయండి. వాక్యానుసారంగా మా జీవితాన్ని సరిచేసుకోవడానికి నాయన నీ కృప మెండుగా మా అందరి చుట్టూ ఉంచమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు సార్. ఎవరైనా బాగలేనటువంటి వాళ్ళు ఉంటే వారి కొరకు ప్రార్థన చేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఒక విషయాన్ని నేను మీతో చెప్పుచున్నాను. నిన్న సాయంత్రము అంటే బరాధన జరిపించారు. మనము వాక్యానుసారంగా మనము దేవుని వాక్యాన్ని అక్కడ ఆయన శరీరము ఆయన రక్తము త్రాగుతున్నాము. అవునా కాదా అంటే ఎంత చక్కగా పరిశుద్ధాత్మ దేవుడు చాలా మంది ప్రవచనాల ద్వారా ఆయన యొక్క శరీరాన్ని మేము తింటున్నట్టుగా చెప్పి ఉన్నారు. మీరు గమనించండి,
మీ ఇష్టము. నేను మిమ్మల్ని ఒత్తిడి చేయను. కానీ మీరు శ్రేష్టమైన దానిని మనం వదిలిపెట్టం. జాగ్రత్త. వదిలిపెట్టకూడదు. ఎంతమంది పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన వారై అనేక విషయాలు మాట్లాడుతూ మేము వస్తున్నామని వచ్చారు. పరిశుద్ధాత్మ ప్రామిస్ ప్రవచనాలు చెప్పారు. మీరు తీసుకోకపోతే పర్వాలేదు, వాక్యము వినటానికి రావచ్చు. ఆమేన్. తర్వాత మీకు అర్థమైంది అనుకోండి, పరిశుద్ధాత్మ అభిషేకము ఇక్కడ ఉన్నది, పరిశుద్ధాత్మ అభిషేకము ఇక్కడ ఈ ప్రజల మధ్య పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే విషయాన్ని మీరు తెలుసుకోండి. అర్థమైందా? ప్రతి అంటే సంవత్సరానికి ఒకసారి, నెలకి ఒక్కసారిగా మీరు పరిశుద్ధాత్మ అభిషేకము కలిగినటువంటి వారు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఆయన రక్తము, ఆయన శరీరము, ఆయన రక్తము అవన్నీ కూడా చెప్పబడుతున్నవి. ఇంకా అనేక విషయాలు బయటపడినవి. కాబట్టి నా ఉద్దేశము, మేము వాక్యానుసారంగా మేము దీనిని నడిచి దాన్ని మేము పెట్టాము. ప్రకారముగా పరిశుద్ధాత్మ ఏ విధంగా మనము ఆయన ఆజ్ఞను గైకొని ఈ గ్రూపులో మేము పెట్టాము. అది మీరు ప్రత్యక్షంగా చూడండి. మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, ముందు చూడండి. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు మాట్లాడితే చేయండి, మాట్లాడకపోతే వదిలేయండి. మీ ముందుకి కొనసాగి పొండి. ఆమేన్. హల్లెలూయా. నా మాట నీకు నచ్చితే ఖచ్చితంగా రండి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు లోకము అనేటువంటి సబ్జెక్ట్ గురించి నేను మీతోటి మాట్లాడుతున్నాను. ఏమిటిది? లోకము. కాబట్టి యెషయా 24:5 వచనము. 5:5. 24వ అధ్యాయం యెషయా గ్రంథము 5వ వచనం. లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. లోక నివాసులు అంటే ఎవరండి? అన్య జనాంగం, లోకంలో ఉన్న వారందరూ. అంటే లోకంలో ఉన్న వారంతా. అన్య జనాంగం అని కాదు, ఇశ్రాయేలు అని కాదు, మొత్తము లోకములో నివాసము చేయుచున్న ప్రతి ఒక్క మనుష్యుడు శాస్త్రములను ఇక్కడ గమనించండి. వాళ్ళకి శాస్త్రము ఉందా లేదా అనే తర్వాత చూద్దాం. లోక నివాసులు అతిక్రమించి ఉన్నారు. వాళ్ళకేమి ధర్మశాస్త్రం ఇవ్వలేదు కదా, వాళ్ళు తెలీదు. కానీ తెలియదని మనం అనుకుంటున్నాము. ఇక్కడ ఏం చెప్తుంది? లోక నివాసులు ధర్మశాసనములను అతిక్రమించి ఉన్నారు. అతిక్రమించిన్నారు. శాసనములు అతిక్రమించేది మళ్ళా జాగ్రత్తగా అండి. లోక నివాసులు వాళ్ళు అతిక్రమించారు. దేన్ని?
ధర్మశాస్త్రములను అంటే వాళ్ళకి ధర్మశాసనం కూడా దేవుడు శాసనం పెట్టాడు. ఇచ్చాడు. అది మనస్సు సాక్షి పెట్టాడు. మనస్సాక్షి చదువుదాం ఇంకోట. కట్టడలను కట్టడను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. నిబంధనను మీరి ఉన్నారు. ఉన్నారు. కట్టలను కూడా ఏం చేశారు? మార్చారు. నిత్య నిబంధనను మరి మార్చి ఉన్నారు. మీరి ఉన్నారు. దాని నివాసుల చేత లోకము అపవిత్రపరిచి ఉంది. ఆమేన్ హల్లెలూయా. లోకమాతం ఏమైంది? అపవిత్రమైంది. ఆమేన్. కాబట్టి లోక నివాసులు శాసనములను కట్టడలను ఏమైంది? ఎక్కడున్నది ఇది అంటే మీరు రోమా 2వ అధ్యాయము 12, 14, 15 వచనాలు. 16, 15 దాకా వరుసగా 12వ వచనం నుంచి చదువుతున్నాను. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే ఇక్కడ ఏమన్నాడు? ధర్మశాస్త్రము అన్నాడు. బైబిల్ అంత ముందు వాక్యంలో మనం ఏం చదివాం? శాసనము అన్నాడు. శాసనములు అండర్లైన్ చేసుకోండి. ధర్మ శాసనము. ప్రభు ఇక్కడ ధర్మశాస్త్రం. ఈ రెండింటికున్న తేడాన్ని మీరు గ్రహించాలి. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు. ధర్మశాస్త్రము కలిగిన వారే పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారముగా తీర్పు నొందుదురు. చదువును. ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు, కానీ ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వారే నీతిమంతులుగా ఎంచబడుదురు. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన పక్షమున అట్ట పనులు చేశాడంటే వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అయినట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండెను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్రానుసారముగా తమ హృదయముల యందు వ్రాయబడినట్టుగా చూపుచున్నారు. ధర్మశాస్త్రము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు లోకస్సులు అందరూ కూడా ధర్మశాస్త్రమును అతిక్రమించి ఉన్నారు. కట్టడలను అవసరమైంది. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు వారు ధర్మశాస్త్రమైనట్టున్నారు. ఆమేన్. కాబట్టి లోకవాసులందరూ అటు క్రైస్తవులు గాని హిందువులు గాని ఎవరైనా సమస్త జనులంతా కూడా ఇప్పుడు ధర్మ శాసనమును మీరి ఉన్నారు, అతిక్రమించి ఉన్నారు. ఎక్కడ లోపల పెట్టాడు ఆయన, లోపల పెట్టాడు దేవుడు సాక్ష్యం. ధర్మశాస్త్రమని అన్యులు స్వాభావికంగా ధర్మశాస్త్రం సంబంధమైన క్రియలను చేసిన పక్షమున వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రం అనేది ధర్మశాస్త్రము అనే లేదు, కానీ ధర్మశాస్త్రములు
పెట్టాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రం అయినట్టుగా ఉంటారు. హృదయాల్లో పెట్టాడు. లేదు కానీ ధర్మశాసనములు హృదయంలో పెట్టాడు. వాళ్ళ హృదయములో ఉన్నవి అవి అసలందరికీ మనస్సాక్షి రూపం. పట్టుకుంటారు అనమాట. పట్టుకోవడానికి అవి చాలు, టక్కన పట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. వారు ధర్మశాస్త్రము లేని వారైనను, ధర్మశాస్త్రము అన్నాడు, శాస్త్రము. శాస్త్రం లేని వారైనను ఆ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ధర్మశాస్త్రం పక్షమున ఎవరు? ధర్మశాస్త్రం లేని అన్యజనులు ఇశ్రాయేలీయులకు స్వాభావికముగా ధర్మశాస్త్రం ధర్మశాస్త్రము ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఉంది. ధర్మశాస్త్రము అన్ని జనులకు అందరికీ అన్యజనులకు. ప్రజలందరికీ కూడా పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి వాడు నాకు తెలియదండి అంటే కుదరదు. అట్టి వారి మనస్సాక్షి ఏమగలే అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగాను కూడా సాక్ష్యం మనస్సాక్షి వాళ్ళకి సాక్ష్యం ఇస్తుంది. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుతున్నాము. ఆమేన్. కాబట్టి అటు లోక నివాసులందరూ ఇశ్రాయేలీయుల ధర్మశాస్త్రము కలిగి ఉన్నారు. మనమేమో మన అన్యజనులైనటువంటి వారు ధర్మశాస్త్రములు అతిక్రమిస్తున్నారు. ఇవన్నీ దేవుడు ఏం చేస్తున్నాడు? హృదయములో, మనస్సులో అవి పెట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. పూర్తిగా అర్థమైంది. హల్లెలూయా. మనకి కూడా అవసరం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏషియా 54 వచనము చూడండి. సార్ యెషయా గ్రంథము 24వ అధ్యాయము 4వ వచనం. 24వ అధ్యాయము 4వ వచనం. దేశము వ్యాకులము చేత వాడిపోవుచున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవుచున్నది, భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు. ఆమేన్. అదేనా బ్రదర్? లోకము దేశము వ్యాకులము చేత వాడిపోవచ్చున్నది, లోకము దుఃఖము చేత క్షీణించిపోవచ్చున్నది. ఆమేన్. లోకం మొత్తం కూడా ఏమైంది? మొట్టమొదట ధర్మశాస్త్రాన్ని అతిక్రమించారు, ధర్మశాసనములను అతిక్రమించారు, కట్టడను మీరి నిత్య నిబంధనకు మీరి ఉన్నారు. లోకమంతా కూడా చివరికి అపవిత్రమైపోయింది. దుఃఖము చేత క్షీణించిపోతుంది. లోకము దుఃఖము చేత గొప్పవారు క్షీణించిపోతున్నారు. ఎంత ఘోరమైనటువంటి విషయాన్ని మీరు చూస్తున్నారు. లోకం అంటే అంత సర్వజనాంగం కూడా లక్ష్యం దుఃఖము. ఆమేన్. హల్లెలూయా. చేత పడిపోతున్నారు. యోహాను 3:17 వచనము. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆమేన్. ఆయన తండ్రి ఏం చేస్తాడు? తన కుమారుని పంపించాడు లోకానికి, కానీ తీర్పు తీర్చడానికి కాదు. దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. రక్షణ పొందుటకే పంపించాడు, కానీ తీర్పు తీర్చడానికి పంపలేదు. తండ్రి పరిశుద్ధాత్మ, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తీర్పు తీర్చాడు అనుకుంది. ఆమేన్. కాబట్టి లోకము తన కుమారుని ద్వారా
రక్షణ పొందుటకే లోకంలోకి ఆయన కుమారుడు లోకంలోకి వచ్చింది తీర్పు తీర్చడానికి వచ్చాడా? కాదు రక్షించబడ్డానికి, రక్షింపజేయడానికి. రక్షించడానికి ఆయన లోకంలోనికి వచ్చాడు. పాపులను రక్షించడానికి. ఆమేన్. కాబట్టి నేను రక్షణ పొందరకు నీ లోకములోకి వచ్చి ఉన్నాను. ఆయన సమసమాన వాళ్ళ అందరినీ మొట్టమొదటేమో ఎవరిని? ఇశ్రాయేలుల రక్షణ కొరకు వచ్చాడు. తర్వాత అన్యజనులు కూడా రక్షణ పొందారు. కాబట్టి అటు ఇశ్రాయేలును ఇటు మనలను అందరినీ ఎట్లా రక్షణ పొందాలి అంటానికి ఆయన లోకములోనికి వచ్చాడు. కానీ తీర్పు చిట్టడానికి ఇప్పుడు రాలేదు. ఇప్పుడు లోకములో ధర్మశాస్త్రము కూడా లేకుండా పోయి వెళ్ళిపోయింది. లోకము దుఃఖము చేత క్షీణించిపోతున్నది. కానీ మనకి ఒక రక్షకుడు ఉన్నాడు. మనకి ఉన్నారు ఒక రక్షకుడు ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచినట్టయితే మనల్ని రక్షణ అనేటువంటి కలిగించేవాడు. ఆమేన్. హల్లెలూయా. మత్తయి 3:13-34. మత్తయి 13:34. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించదను. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పెను. లోకానికి తెలియనటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. మరుగు చేయబడిన సంగతులు ఎన్నో ఉన్నాయి. లోకానికి తెలియనటువంటివి ఎన్నో ఉన్నాయి. అవన్నీ మన ప్రభు అయిన యేసు క్రీస్తు బయట పెట్టుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన అనుకుంటే ఆయన మొత్తము తెలియజేయగలడు. మొట్టమొదటి నుండి ఇప్పటి వరకు, సృష్టి ఆరంభము నుంచి ఎన్నో విషయాలు ఆయన మనకి అని అనుకుంటే ఖచ్చితంగా తెలియజేస్తాడు. లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పాడు. ఇప్పుడైతే ఆయన ఖచ్చితంగా బయలుపరుస్తాడా లేదా? బయలుపరుస్తాడు. సమస్తం లోకం పుట్టినది చెప్తాడు, అన్ని కూడా తెలియజేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. లూకా 21:16 వచనము. లూకా 21వ అధ్యాయము 26వ వచనం. 21వ అధ్యాయము 26వ వచనం. ఆకాశమందలి శక్తులు కదిలింపబడును కనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు. మనుషులు ఎదురు ధైర్యము చెడి కూలుదురు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము లోకస్తులైనటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. దేవుని కృపను బట్టి మనము యేసు ప్రభువు యొక్క బిడ్డలము. ఆమేన్. హల్లెలూయా. కానీ లోకము గురించినటువంటి విషయం మనం తెలుసుకోవాలి. అందుకని ఇందాక ఏమన్నాడు? ధర్మశాస్త్రము ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రములు ఉంది. కాబట్టి అన్యజనులకు ఇశ్రాయేలీయులకును
ధర్మశాస్త్రం. మనుషులు అంటే లోకంలో జీవించే మనుషులందరికీ ఆయన ఒక్కొక్క ఆధారము నియమించి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కట్టలను మార్చి నిత్య నిబంధనను మీరి ఉన్నారు. మీరి ఉన్నారు. వదిలిపెట్టాలి. ఆమేన్. హల్లెలూయా. లోకము అందుకే అపవిత్రమైపోయింది. చివరికి ఏమైంది? అపవిత్రమైంది. అపవిత్రమైంది. చివరికి లోకము దుఃఖము చేత క్షీణించిపోతున్నది. తర్వాత వ్యాకులము చేత వాడిపోతున్నది. ఆకాశమందలి శక్తులు కదిలింపబడి కదిలింపబడును కనుక లోకం మీదకి రాబోతున్న వాటి విషయమై లోకం మీదకి రాబోతున్నాయి. లోకము మీదకి రాబోతున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు మనుషుల ఎదురు మనుషులకి భయము కలిగి ధైర్యము చేసి కూలుదురు. ఎవరికి సంబంధించింది? అన్యులకు సంబంధించి తెలియని వారికి, లోకస్తులు. అప్పుడైనా కనీసం తెలుసుకోవాలి. కనీసం యేసుక్రీస్తు ప్రభువు లోకములో వచ్చాడు. ఆయన మనకి రక్షణ కలగజేయటానికి లోకంలోనికి వచ్చాడు. ఆయన ఇప్పుడు తీర్పు ఇచ్చాడు. ఇప్పుడు తీర్చడానికి ఇష్టం లేదు ఆయనకి. ఆమేన్. ఇప్పుడైతే నిన్ను నన్ను మనందరినీ చివరికి లోకంలో ఉన్న మనుషులందరినీ రక్షించటానికి ఆయన లోకములోకి వచ్చిన్నాడు. కాబట్టి నువ్వు ఇంకా ఏమైనా నీలో లోక సంబంధించిన మాటలు ఏమైనా ఉన్నాయా? నీలో ఉండినట్టయితే వాటిని వదులుకోవాలి. లోక సంబంధమైనటువంటి ఏదైనా నీ దగ్గర ఉన్నట్టయితే ఏం చేయాలి? పెట్టేయాలి. దాన్ని ఇప్పుడు టైం అయిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నాయనా యేసుక్రీస్తు నాయనా, నువ్వు చెప్పమన్నావు, నేను చెప్పాను. నాకేమీ తెలియదు, మాటలు కూడా రాదు ప్రభు. నీవే ఇచ్చి మాట్లాడించుకుంటున్నావు. నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నా. ఎందుకు చెప్పమన్నావో, ఎందుకు చెప్పావో నాకు తెలియదు. ఇంకా ఎవరైనా లోకస్తులు ఉన్నారేమో నాకు తెలియదు. ఇంకా ఈ ప్రజలలో మరి లోకస్తులైనటువంటి వారు ఇంకెవరైనా ఉన్నారేమో, వారి గురించి మాట్లాడుతున్నావు నా ప్రభువా. లోకమంతా కూడా పెద్ద దుఃఖము కలుగుతుంది, దుఃఖము కలిగి ఉంటుంది. ఆ పరిస్థితి భయంకరమైన ఆకాశములు శక్తులు కదిలించబడుతున్నాయి. ఎంత భయంకరమైనటువంటిది! మనుషులు ధైర్యము కూలిపోతారు ప్రభువా నాయనా. కనుక లోకస్తులు ఎవరైనా ఉంటే దయతో నాయన సహాయము చేయి నాయనా. సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామం మన ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.